అందరికీ నమస్కారం. నేను మీ సెట్టిబత్తుల రాజబాబు. రేపు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి, ముఖ్యంగా యువతకు, నిరుద్యోగ యువతకు, ఉద్యోగులకు నా విజ్ఞప్తి. చాలామంది పదే పదే ఒక విషయం చెప్తా ఉన్నారు. అది ఇవాళ కులాల వారీగా విడిపోయినటువంటి సమాజం మన ముందు ఉంది. రకరకాల కులాలు, ఇలా కులాల వారి విడిపోయినటువంటి ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో మనం ఎక్కడి వరకు, ఎంతవరకు నెగ్గుకు రాగలమన్నా అని చెప్పి చాలామంది మిత్రులు నన్ను అడుగుతూ ఉన్నారు. అన్ని కులాలలోని పట్టభద్రులకు ఒకే ఒక విజ్ఞప్తి నాది. మనది ఒకే ఒక కులం, విద్యావంతుల కులం. ఈ రాష్ట్రం కోసం, ఈ సమాజం కోసం, మన సాటి ప్రజల కోసం, మన యువత కోసం, విద్యావంతుల కోసం, అందరి కోసం ఆలోచించే కులం మన కులం. దయచేసి రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన గళం వినిపించడానికి, మీ తరపున పోరాడడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాజకీయ నాయకులు ఎన్నికల వరకు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడతారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెట్టే రకం రాజకీయ నాయకులు. అయితే నేను మాటిస్తూ ఉన్నాను, ఇవాళ ఏదైతే మాటిస్తున్నానో మీకోసం ఎంత దూరమైనా, ఎంత పోరాటం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మాటిస్తున్నానో అదే మాటపై నిలబడి రేపు నేనేంటో నిరూపించుకుంటాను, మీ తరపున పోరాడతానని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, త్వరలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ అమూల్యమైన ఓటు వేసి మీ సహకారం అందించి మీ తరపున మాట్లాడడానికి, మీ తరపున పోరాటం చేయడానికి, మీ గళంగా నా గళాన్ని వాడడానికి మీ అందరూ కూడా సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.